నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 12 అయిపోయింది, 11 జూన్ 2025 బుధవారం. ఉదయం అనుకోండి, ఎర్లీ మార్నింగ్ 12 దాటిందంటే ఎర్లీ మార్నింగ్ అన్నట్టు. ఇప్పుడు వీడియో చేస్తున్నా. ఈ బండి ఇక్కడ నుంచి నాకు దగ్గర ఒక 70-80 కిలోమీటర్ దూరంలో దొరికింది. అయితే ఈ బండి గురించి నాకు అంతకుముందు కూడా ఒక మిత్రుడు ఇట్లా పలంకాడ ఒకటి 22 మోడల్ ఇన్నోవా క్రిస్టా ఉంది, ఎల్లో బోర్డు. నువ్వు తీసుకుంటావు అన్న అంటే ఇక్కడ కూడా ఒకటి 22 మోడల్ చూసిన అన్న, కాకపోతే దానిలో ఒక డోర్ రీప్లేస్ అయింది, రీడింగ్ గ్యారెంటీ లేదు. అందుకే నేను అంటే ఈ బండి చేంజింగ్ ఆర్సీ కార్డు పెట్టిండు. ఆర్సీ కార్డు పెడితే నేను షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకున్నా, రీడింగ్ ఒరిజినల్ తెలిసిన తర్వాత బండికి డైరెక్ట్ బండి కాడికి అయినాం. మన దగ్గర కొంచెం క్యాష్ ఉండే, ఇంకా మిగతాది వేరే మనకు తెలిసిన ఒక మిత్రుడు ఒక 10 లక్షలు ట్రాన్స్ఫర్ చేసాడు. ఆ పైసలు కట్టి బండి అక్కడికి వెళ్ళి తీసుకొని నేను వచ్చే వరకు ఈ పిల్లగాడు డైరెక్ట్ మొన్న ట్రిప్లో బళ్ళు తీసుకొని పోయాడు. ఆడ బండ్లను పెట్టేసి మళ్ళీ జనరల్ ట్రైన్ ఎక్కి డైరెక్ట్ ఢిల్లీకి వచ్చి నాకు ఫోన్ చేసాడు. అన్న మరి నేను ఢిల్లీలో మెట్రోలో రైల్వే స్టేషన్లో దిగిన ఎక్కడికి రమ్మను అంటే నువ్వు సీదా రూమ్కి వచ్చేద్దామంటే రూమ్కి వచ్చాడు. ఇక స్నానం గినం చేయమని చేసి అన్నం తినిపించి ఇప్పుడు బండి పంపిస్తున్నా. అయితే బండి తీసుకొని ఇక్కడికి వచ్చి అవడానికి ముందే పెట్రోల్ పంపులో అది ఇది BS6 వేరియంట్. దీనికి ఖచ్చితంగా యాడ్లు అని ఉంటుంది, కనబడుతుందా పేరు? ఇది పెట్రోల్ పంపులే దొరుకుతుంది సార్. ఇది ఇందులో తక్కువ ఉంటే మళ్ళీ ఈయనకు ఆంధ్రవేళ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంగా దీన్ని పెట్రోల్ పంపులో మనం యాడ్లకు సంబంధించిన క్యాప్ ఓపెన్ చేసి వాళ్ళతో పంపులతో వహిస్తే సగం క్యాన్ పట్టింది, సగం క్యాన్. ఇది గిట్ట లేక బండి నడిపితే బండి ఫస్ట్ ఆఫ్ అవుతుంది. ఆఫ్ అయిన తర్వాత తెలియక చాలామంది స్టార్ట్ చేస్తారు. అట్లా 2-3 సార్లు స్టార్ట్ చేస్తే ఇంజక్టర్ పోతుంది. ఇంజక్టర్ పోయినాయంటే ఇక బండి నడవది, బండి కంప్లీట్గా బాగా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. అందుకోసమే యాడ్లు బండి ఏదైనా ఒక క్యాన్ ఇట్లాంటిది కొనుక్కొని బండ్లో పెట్టుకొని నష్టం లేదు. ఎప్పుడైనా యాడ్లు అవ్వడానికి ముందు అది మనకు సిగ్నల్ ఇస్తుంది, వెంటనే బండి ఆపి అలా 1 లీటర్ పోసుకుంటారంటే మళ్ళీ మస్తు దూరం పోయేదాకా పనిచేస్తుంది. ఈ బండి నా సొంతం సార్, ఇది అమ్మేది కస్టమర్ల వాళ్ళు నాకు డబ్బులు పంపలే. నేను ఇక్కడే ఉన్నా కాబట్టి ఇంకొక ఇది మంచిగా క్లియర్గా వినోది. ఎవరన్నా ఢిల్లీకి వచ్చి 4-5 కార్లు కొనుక్కపోతే అనేటోళ్ళకు కూడా ఉపయోగపడే విషయం చెప్తున్నా. 10 రూపాయలు సంపాదించుకునే అవకాశం వచ్చింది. లాస్ట్ 2014లో ఏదైతే అప్పుడున్న గవర్నమెంట్ ఢిల్లీలో డీజిల్ బండ్లు 10 సంవత్సరాలను జీవో తీసుకొచ్చిందో, ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఢిల్లీలో కమర్షియల్ ప్లేట్, ఈ ప్లేట్ ఉన్న బండ్లు డీజిల్ బందే, పెట్రోల్ బందే, CNG బందే. కమర్షియల్ ప్లేట్ ఏ బండి కూడా ఈ సంవత్సరం లాస్ట్ వరకు కంప్లీట్గా క్లోజ్, ఢిల్లీలో నడవడానికి లేదు. ఒకవేళ హర్యానా యూపీ బండి అయితే ఢిల్లీ ఎంటర్ లేదు. ఇది కొత్త జీవో తీసుకొస్తుంది. నాకు 2-3 రోజుల క్రితం తెలిసింది. నేను చాలామంది కూడా కనుక్కున్నాను, నాకు నిజమని తెలిసింది. అందుకోసమే మీరు ఎవరన్నా వెహికల్స్ కొనుక్కోవాలనుకుంటే మంచి వెహికల్స్ ఎల్లో బోర్డులో దొరుకుతాయి. అవి మనం ఇక్కడికి వెళ్ళి కొనుక్కపోయి వైట్ బోర్డ్ వేసుకొని మనం తిరగచ్చు, ఇబ్బంది లేదు. మళ్ళీ మనకి ఈ బండికి అక్కడ ట్యాక్స్ 3 లక్షల పైన ట్యాక్స్ వస్తుంది. మనం ట్యాక్స్ ప్లేట్ను ఆపరేట్ చేసుకోవచ్చు. 7 సీటర్ అయితే మాత్రం. ఇదే వైట్ బోర్డు మనం మీద కొంటే ఎక్కువ రేటు కొనాలి, మళ్ళీ అక్కడ సేమ్ ఇదే 3 లక్షల ట్యాక్స్ కట్టాలి. మళ్ళీ మనం దాన్ని వైట్ బోర్డ్ చేసుకోవచ్చు. వైట్ బోర్డ్ అయినా ఎల్లో బోర్డ్ అయినా 7 సీటర్ అయితే వైట్ బోర్డ్ అవుతుంది, 8 సీటర్ అయితే కాదు. ఎవరికన్నా వెహికల్స్ పర్సనల్గా కొనుక్కోవాలనుకున్నా, 10 బల్క్గా కొనుక్కోపోయి అమ్ముకుందాం అనుకున్నా వాళ్ళకి మంచి అవకాశం. 2025 డిసెంబర్ వరకు ఢిల్లీలో ఉన్న ఎల్లో బోర్డు బండి ఏది కూడా ఉండదు సార్. CNG ఉండదు, పెట్రోల్ ఉండదు. ఎల్లో బోర్డు సంబంధించిన డీజిల్ ఈ 3 వేరియంట్ల ఏ బండి కూడా ఎల్లో బోర్డులో మొత్తం బండి కంప్లీట్గా తీసేస్తున్నారు. ఓన్లీ బ్యాటరీ EV వెహికల్స్ మాత్రమే నడుస్తాయి. సో మీకు వాళ్ళకన్నా 10 లక్షలు 20 లక్షలు పెట్టుబడి పెట్టి కొనుక్కుంటా అంటే ఆలోచించుకొని మంచి అవకాశం. మీరు వచ్చి బండ్లు కొనుక్కపోయి పేపర్లు డాక్యుమెంట్స్ అక్కడ వేయించుకొని మా ఓన్ ప్లేట్ నెంబర్ వేసుకొని అమ్ముకొని 10 రూపాయలు మిగులుతాయి. ఈ బండి నా సొంత బండి సార్, ఇలా కమిషన్ తీసుకొని కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ నెంబర్తో షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకొని ఆర్సీ కార్డు ఇవ్వమంటే ఆర్సీ కార్డు ఇస్తాం. లెఫ్ట్ సైడు ఆ ఫెండర్ ఒకటి చిన్నగా డెంటింగ్ పెయింటింగ్ అయింది. హెడ్ లైట్లు కానీ, బానట్ కానీ, డిక్కీ కానీ, డోర్లు కానీ ఏవి రీప్లేస్ లేవు, కంప్లీట్ ఒరిజినల్ ఉంది. హర్యానా నెంబర్ NOC వస్తుంది, ఇన్వాయిస్ కూడా వస్తుంది. లేటెస్ట్ బండి షోరూంలో అడిగితే ఇన్వాయిస్ కూడా ఇస్తారు. ఈ బండి నేనే కాయిదా చేసి ఇస్తా. మీరు వేసుకుంటా అంటే మీకు ఇబ్బంది అయితే సార్ మళ్ళీ మిమ్మల్ని ఆన్లైన్ సతాయిస్తారు. మేమే డైరెక్ట్ జగిత్యాల కానీ, కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, నిజామాబాద్ కానీ, సిద్దిపేట కానీ ఈ 5 జాగాల్లో ఎక్కడైనా నేను నెంబర్ వేసి ఇస్తా. నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు. 2022 జనవరి మ్యానుఫ్యాక్చరింగ్, మార్చ్ రిజిస్ట్రేషన్,
టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 జీ మాన్యువల్ 7 సీటర్ డీజిల్ బండి ఫుల్ లోడెడ్, బండికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్నీ ఉన్నాయి, రూపాయి పెట్టే పర్లేదు. ఈయనే పర్సనల్ ఓనర్ కమ్ డ్రైవర్, ఈయనే కిరాయిలకు నడిపించుకొని బతికే వ్యక్తి. ఆయన దగ్గర మనం డైరెక్ట్ పోయి మనకు తెలిసిన ఒక మిత్రుడు చూపెడితే హర్యానాలో ఇక్కడ నుంచి 70-80 కిలోమీటర్ దూరం పోయి బండి చూసుకొని నాకు నచ్చింది, నేను షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకున్నా. ఓకే అయిన తర్వాత ఈయనకి ఇచ్చిన అకౌంట్ నెంబర్ మన మిత్రులకి ఇస్తే ఆయన ఒక 9-10 లక్షలు కొట్టిండు. మిగతా క్యాష్ నేను అరేంజ్ చేసి బండి తీసుకొని ఇక్కడికి వచ్చేసరికి పిల్లాడు ఆ ట్రైన్కి వచ్చి ఇప్పుడు ఈ బండి తీసుకొని బయలుదేరుతుండే. ఈ బండికి జగిత్యాల వరకు ట్యాక్సీ కట్టే బై రోడ్ తీసుకొస్తా, ట్యాక్సీ కట్టకుండా మేము తీసుకురాము. దీనికి హర్యానా ట్యాక్సీ కట్టింది ఉంది, ఢిల్లీ ట్యాక్సీ కట్టింది ఉంది, యూపీది కట్టాలి 2 రోజులు, రాజస్థాన్ది 1 రోజు కట్టాలి, మధ్యప్రదేశ్ 2 రోజులు కట్టాలి, మహారాష్ట్రది 1 వీక్ కట్టాలి. ఎందుకంటే మహారాష్ట్రలో 1 రోజు 2 రోజులు ట్యాక్సీ ఇయ్యరు. గవర్నమెంట్కి ట్యాక్సీ కట్టే బై రోడ్ తీసుకొస్తా. అక్కడికి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించి మీరు లోన్ పోతా అంటే లోన్ కూడా వస్తుంది, నెంబర్ చేంజ్ చేసి ఇస్తా. ఇంట్లో ఏమన్నా మీరు ఫ్యాన్సీ నెంబర్ వేసుకుంటా అంటే ఇప్పుడు వేసుకోవచ్చు. ఈ బండి యాడ్ బ్లూ తోటి నడుస్తుంది ఖచ్చితంగా. దీనికి 5000 కిలోమీటర్ ఒకసారి యాడ్ బ్లూ వస్తుకుంటూ ఉంటుంది. ఈ బండి పాకెట్ ఒకటి బండ్లో పెట్టుకుంటే మంచిది. ఇది మన సొంతం బండి సార్, మనకు ఎవరు కస్టమర్లు పైసలు ఇస్తే తీసుకొచ్చే బండి కాదు, మన సొంతం వెహికలే. దీనికి కమిషన్ ఏం లేదు. మీరు కాగితాలు చేసుకుని మీకు ఇబ్బంది అయితే నేనే కాగితాలు చేసిస్తా. 21,75,000 విత్ రిజిస్ట్రేషన్, 2022 మ్యానుఫ్యాక్చరింగ్, 22 రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్. ముంగట 2 సెల్ టైర్లు ఉన్నాయి, వెనకాల టైర్లు 50-60% ఉంటాయి స్టెప్నీతో సహా. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానెట్ నుంచి డిగ్గి వరకు ఎక్కడ మారలేదు. వైట్ కలర్ మాన్యువల్, 2022లో తయారైంది, 22లో రిజిస్ట్రేషన్ అయింది, 2037 వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది. ఎల్లో బోర్డు బండి మన దగ్గర వైట్ బోర్డు చేసిస్తా. ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ 9849364247. నా పేరు విలాసాగరం రమేష్. 9885985158 విలాసాగరం సంతోష్. ఇప్పుడు తమ్ముడు రేపు మీరు బండి జగిత్యాలకి చూసుకోవచ్చు. రేపు ఎల్లుండి మార్నింగ్ వరకు జగిత్యాల. ఫ్రంట్ పొజిషన్ చూసుకోరు సార్, మొత్తం ఒరిజినల్ ఉంది. రాత్రిపూట కూడా ఎక్కడ పానవెట్లే బండి నా జెన్యున్ ఉంది కాబట్టి కొన్నసారి ఇది ఆట్ బ్లూ వచ్చినప్పుడు అది ఇట్లా కొంచెం చిమ్మి దీని మీద పడ్డది. అది పడ్డాక వెంటనే కడగకపోతే తెల్లగా మరక ఇట్లా మరక ఉంటుంది, ఇట్లా తెల్లగా మరక లెక్క వస్తుంది. బండి మొత్తం జెన్యున్ ఉంది. 1,50,000 చిల్లర తిరిగింది. రీడింగ్ ఒరిజినల్, రీడింగ్ టాంపరింగ్ కాదు. రూపాయి పెట్టాల్సిన పర్లేదు సార్. బండికి ఫుల్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంది. సీట్ కవర్లు, ఇంటీరియరు, అవుట్లుక్ మొత్తం జెన్యున్ ఉంది సార్. బండిలో ఎక్కడ ఏ డ్యామేజ్ లేదు. బండికి 3 ఎయిర్ బ్యాగులు వస్తాయి, రియర్ సెన్సార్స్, రివర్స్ కెమెరా ఉంటుంది. బండి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతుంది సార్. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 జీ మాన్యువల్ డీజిల్ బండి, 7 సీటర్. ఇది మన దగ్గర వైట్ బోర్డ్ అవుతుంది, నేనే వైట్ బోర్డ్ చేసిస్తాను మీకు. 1,50,000 చిల్లర తిరిగింది. బండి ఎంత తిరిగినా భయపడాల్సిన అవసరం లేదు. రీడింగ్ జెన్యూన్, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. 1,57,256 తిరిగింది సార్. రీడింగ్ ఒరిజినల్, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. బండికి 3 ఎయిర్ బ్యాగులు, వాయిస్ కమాండింగ్, స్టీరింగ్ కంట్రోలర్స్, కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్, నార్మల్ ఏసీ ఉంటుంది, 5 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. ఇంటీరియర్ నీట్గా ఉంది. ఓనర్ కమ్ డ్రైవర్ బండికి ఎక్కడ ఏ పీస్ రీప్లేస్ లేదు సార్. ఒక గ్లాస్ మారలే, ఒక పీస్ మారలే. బండి మొత్తం జెన్యూన్. ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరి. నా నెంబర్ 9849364247. నా పేరు విలాసాగరం రమేష్. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఈ బండి నేనే కాయిదాలు చేసి ఇస్తా సార్. 21,75,000 మీరు చేసుకుంటా అంటే కరీంనగర్ అయితే కరీంనగర్, వరంగల్ అయితే వరంగల్, నిజామాబాద్ అయితే నిజామాబాద్, సిద్దిపేట అయితే సిద్దిపేట. 4 జాగాల్లో ఇన్వాయిస్ అడిగారు. మీకు ఇన్వాయిస్ ఇవ్వగలుగుతా, ఇన్వాయిస్ దొరికి తీస్తా, లేకపోతే లేదు. ఫస్టే క్లియర్గా చెప్తున్నా. మీరు చేసుకుంటా అంటే దానికే చెప్తా. దీనికి ఖచ్చితంగా 3 లక్షల పేపర్లకు అయితే సార్. ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయరి. ఓనర్తో నాకు కాల్ చేయరి సార్. బండి చూస్తా అంటే రేపు జగిత్యాల వచ్చి బండి చూసుకొని కంప్లీట్ సర్వీస్ చేసి బండి ఇక్కడికి వెళ్ళి పంపిస్తున్నా. రేపు ఉదయం బండి జగిత్యాలలో ఉంటుంది. సారీ, రేపు ఈరోజు కాదు, గురువారం నాడు నైటు, గురువారం ఉంటావుగా, గురువారం నాడు ఉంటుంది సార్. మీరు వచ్చి బండి చూసుకోవచ్చు. ఓకే సార్, నమస్తే, జయ శ్రీరామ్, జాగ్రత్తగా.